రాష్ట్ర వ్యాప్తంగా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్షలు రాసిన అందరినీ మెయిన్స్ పరీక్షకు అనుమతించాలని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టర్ కృతికా శుక్లకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 4 లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షలు రాయడం జరిగిందని, ప్రిలిమినరీ వ్రాసిన అందరినీ మెయిన్స్ పరీక్షకు అనుమతించాలని కోరారు. ఏపీపీఎస్ నిర్వహించిన గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్షల్లో ప్రశ్నాపత్రం కఠినంగా ఇవ్వడం జరిగిందని, దాన్ని అర్థం చేసుకుని రాసేలోపే సమయం పూర్తయిందని, పరీక్షలు రాసిన అభ్యర్థులను అర్హులుగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. సోమవారం జిల్లా కలెక్టర్ కృతికా శుక్లకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సురేష్, దీపక్, శ్రీకాంత్, గణేష్, లక్ష్మీకాంత్, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి, నా పేరు శ్యామల అండి. మేము కాకినాడ నుంచి గ్రూప్ 2 విద్యార్థులం అండి. మేమందరం కలెక్టర్ గారికి మా వినపత్తిని తెలియజేసుకోవడానికి వచ్చాము. ఏంటంటే ఆ ఏపీపీఎస్సీ పేపర్ ఎలా వచ్చిందో అన్నది మీ అందరికీ తెలుసు. మేము ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. దీని మీద మా ఒక్కరికే కాకుండా మొత్తం గ్రూప్ 2 విద్యార్థులు అందరికీ న్యాయం జరగాలండి. దీనివల్ల జీవితాలు కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దీని తర్వాత నెక్స్ట్ ఏంటని అర్థం కాక బోల్డ్ మంది ఉన్నారు. ఇప్పుడు మేము మెయిన్స్కి ప్రిపేర్ అవ్వాలా వద్దా అన్నది కూడా మాకు అర్థం కావట్లేదండి. ఎందుకంటే 8 వీక్స్ తర్వాత అది రిలీజ్ చేస్తానంటున్నారు. అక్కడికి ఏమొచ్చి జూలైలో మెయిన్స్ పెట్టేస్తామంటున్నారు. అక్కడికి 2 మంత్స్లో మేము ఈ సిలబస్ ఇన్ని సంవత్సరాల నుంచి చదివిందే మేము అటెంప్ట్ చేయలేకపోయాము. అంత టఫ్గా ఇచ్చారు పేపరు. మెయిన్స్ ఎలా ఇస్తుందని మేము ఎలా ఊహించుకోవాలి, అసలు ఏం చదవాలి, చదివిని వస్తాయా రావా, అసలు ఏం బుక్ పట్టుకోవాలన్నది కూడా మాకు ఇప్పటికి వచ్చి అర్థం కావట్లేదండి. నెక్స్ట్ ఏంటి అన్నది మాకు తెలియట్లేదు. మాలాగే దీని మీద బేస్ అయ్యి చాలామంది ఉన్నారండి ఈ జాబ్స్ కోసం. దీని మీద ప్యాషన్తో మేము వచ్చామండి. ఏదో వెటకరంగా తీసుకొని సరదాగా రాయడానికి మేము అయితే రాలేదు. దీని మీద ప్యాషన్తో ఎలాగైనా సరే కొట్టాలన్న ఉద్దేశంతో మేము ప్రిపేర్ అయ్యాము, అలాగే అటెంప్ట్ చేసాము. కానీ ఎగ్జామినేషన్ పేపర్ చూసైతే మాకైతే బుర్ర తిరిగిపోయింది. మాకే కాదు చాలామందికి తిరిగిపోయింది. చాలామంది ఇంట్లోంచి బయటికి రాకుండా కూడా ఉండిపోయారు. దయచేసి వీళ్ళ మా బాధ అంతా అర్థం చేసుకొని ఏపీపీఎస్సీ వాళ్ళు దయచేసి అందరినీ మెయిన్స్కి వీలుంటే మీరు మెయిన్స్కి అందరినీ ప్రమోట్ చేయండి. మేము అక్కడ మా సత్తా ఏంటో చూపించుకుంటాము. అక్కడ తేలిపోతుంది ఎవరు ఏంటి అన్నది. మా సిలబస్ ప్రకారంగా మాకు ఎగ్జామినేషన్ కండక్ట్ చేయండి. దాంట్లో కూడా మా మైనస్లు ఉంటే తీసి పడేయండి, నో ప్రాబ్లం. మేము దానికి ఏమీ ఫీల్ అవ్వము. కానీ మా తప్పు లేకుండా మేము అంతలా ప్రిపేర్ అయినా లాంగ్ సిలబస్ ఇచ్చేసి అవుట్ ఆఫ్ సిలబస్ ఇచ్చేసి మమ్మల్ని చేయమంటే ఒక్కొక్క పెద్ద క్వశ్చన్స్ ఇచ్చేసి సింగిల్ మినిట్లో ఆన్సర్ చేయమంటే మేమే కాదు ఎవరు చేయలేరండి. దీంతోపాటు మైనస్లు ఎక్కువ పెట్టేశారు కంగారులో. ఎందుకంటే మేము క్వాలిఫై అవ్వేమో అని చెప్పేసి మైనస్లు ఎక్కువ మంది పెట్టేసి చాలా మంది ఇప్పుడు ఏడుస్తా కూర్చున్నామండి ఇంట్లో. సో కాబట్టి ఏంటంటే ఒకటి క్యాన్సిల్ చేయండి, ఎగ్జామినేషన్ మొత్తం క్యాన్సిల్ చేయండి, లేదా మెయిన్స్కి అందరినీ పంపించండి. ఎలాగైనా సరే మేము తేల్చుకోవడానికి రెడీగా ఉన్నాము. మా సత్తా ఏంటో మేము నిరూపించుకోవడానికి ఆల్వేస్ వీఆర్ ఆల్ రెడీ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.